తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజా సంక్షేమమే ఊపిరిగా అడుగులేస్తున్నది. మరీ ముఖ్యంగా ఎన్నికల వేళ ఇచ్చిన ఏవైతే హామీలైతే ఉన్నాయో అవన్నిటినీ నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నది. ఇక అందుకనికని చెప్పి కేవలం ఎన్నికలలో ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా అనేక నిర్ణయాలను కూడా తీసుకొని సంక్షేమ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతున్నది తెలంగాణ సర్కారు. సమాజంలోని అన్ని వర్గాల వారి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు నిర్ణయాలు తీసుకుంటున్నది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సారు ఎగిరి గంతేసే ఒక శుభవార్తను చెప్పిండు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఈ నిర్ణయంతో తొందరలోనే వాళ్ళ ఖాతాలలో భారీగా పైసలు జమ కాబోతున్నాయి. ఇందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటిదో తెలవాలనంటే ఈ వీడియో పురాగా చూడాల్సిందే. ఎన్నేళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న డిఏ గదేనుల్లా డిఆర్ఎస్ అలవెన్స్ అని అంటాం కదా, గై చెల్లించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డిఏ ప్రకటించనున్నట్టు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి చెప్పిండు. ఇక ఉపాధ్యాయుల సమస్యల మీద సంఘాలతో చర్చించి అనంతరం పెండింగ్ లో ఉన్నటువంటి డిఏ మీద కీలక ప్రకటన చేయబోతున్నది రేవంత్ సర్కారు. రైతు రుణమాఫీ పూర్తయిన తర్వాత జప్పున్నే అంటే ఆగస్టు 15న ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ బకాయి ఉన్న డిఏ పైసలను ప్రకటించబోతున్నట్టు చెప్పుకొచ్చిండు. అయితే ఒకటా రెండా అనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సారు నిర్ణయిస్తారని చెప్పుకుంటాచ్చిల్లు. శుక్రవారం నాడు వేం నరేందర్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతోని చర్చలు బగ్గన జరిపిండు. బదిలీలు పదోన్నతులను సజావుగా నిర్వహించినందుకు ప్రభుత్వానికి సంఘాల నాయకులు ముందుగా అభినందనలు చెప్పిండ్రు. బదిలీలు పదోన్నతులు ఏర్పడ్డ సమస్యల మీద వెంటనే పరిష్కారం చేయాలని నాయకులు నరేందర్ రెడ్డిని కోరిండ్రు. గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను కూడా ఎత్తేయాలని చెప్పి జర గట్టిగానే రిక్వెస్ట్ చేసిండ్రు. దీని పట్ల సానుకూలంగా స్పందించినటువంటి వేం నరేందర్ రెడ్డి సారు అన్ని సంఘాలతో చర్చించి ప్రాధాన్య క్రమంలో సమస్యల జాబితాను ఉమ్మడిగా రూపొందిస్తే 3 జేఏసీల పక్షాన పరిమిత సంఖ్యల ప్రతినిధులు అధికారంలో సమావేశం నిర్వహించి దీని మీద చర్చించిన తర్వాత సీఎంతో సమావేశమై ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పుకుంటూ వచ్చిండు. అంటే తొందరలోనే డిఏ పైన కీలక ప్రకటన రాబోతున్నది రేవంత్ రెడ్డి సర్కార్ నుంచని ఉద్యోగ సంఘాలైతే మస్తు సంబరపడుతున్నాయి. ఏదేమైనా గానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తున్నా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం రామ బాణం లెక్క దూసుకొని పోతూనే ఉన్నది. పనుల వేగం పెంచుతూనే ఉన్నది.